26 ఈవినింగ్ సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో గండాలపేటలో ఒక మైనర్ గర్ల్ కిడ్నాప్ జరిగిందనే ఇన్సిడెంట్ మీద మాకు ఎర్రంశెట్టి సౌజన్య అని మైనర్ గర్ల్ యొక్క మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ గర్ల్ని ఇంటికి తీసుకొచ్చి అతని యొక్క స్నేహితులు ఒక 8 మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ గర్ల్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ మైనర్ గర్ల్ని ఈరోజు ఉదయం 11 గంటలకు తుళ్ళూరులోని సెక్రటేరియట్ ఏరియాలో అమ్మాయిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్లో ఒక అతను ఉన్నాడు, మిగతా వారు విజయవాడలో ఉన్నారు. ఆ విజయవాడలో వాళ్ళని సెక్యూర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మొత్తం 9 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారు మైనర్ గర్ల్ యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఈ అమ్మాయితో లవ్ అఫైర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అమ్మాయిని మైనర్ గర్ల్ని తీసుకెళ్ళడం నేరం కనుక 12 పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో చొరబడి వాళ్ళ మదర్తో మిస్బిహేవ్ చేశారు కాబట్టి దాని మీద కూడా కేసు కట్టింది. చొరబట్టడం నేరం కాబట్టి 448 నేరం కాబట్టి కేసు కట్టింది. కారణంగా ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే రవితేజ అనే కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు వాళ్ళ యొక్క స్నేహితులను తీసుకొని ఆ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో ఉన్న యువకుల మీద రౌడీ షీట్లు కానీ ఇతర కేసులు ఏమైనా ఉన్నారండి? ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. ఆ అబ్బాయి రవితేజ మీద అయితే మా పోలీస్ స్టేషన్ ఎలాంటి కేసులు లేవు. ఈ ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్నేహితులంతా విజయవాడకు చెందినవాడు. అభి, సురేంద్ర, దినకర్ అనేవాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసినట్లుగా మాకు తెలుస్తుంది. ఈ అబ్బాయి గతంలో ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఆ యొక్క స్నేహితులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారని తెలిసింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.